ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకొని ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు మన శివయ్యను దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది మనకు. కొద్ది దూరం పోతే ఇక మన శివయ్యను మనం దర్శనం చేసుకోవచ్చు. ముందల్నే ఉంటాడు. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతము. ఇక్కడ నీరు చూడండి, మన కొండలలోకి వెళ్ళి ఎట్లా వస్తుంది నీరు. చుట్టుపక్కల ఎక్కడ ఒక చుక్క నీళ్ళు కనిపించదు నీకు. ఒక నది కానీ ఏమి కానీ వాగు కానీ ఏది ఉండదు. కానీ ఇక్కడ గుట్టలలోకి వెళ్ళి మాత్రం వాటర్ వస్తుంది. ఏందో ఏమో ఈ దేవుని మహిమన, మరి ఇంకేంది నాకైతే అర్థం కాలే. చూడండి ఎట్లా వస్తుంది నీళ్ళు. ఈ నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి. పైన మొత్తం ఎంత ఎండ కొడుతుంది అంటే అంత ఎండ కొడుతుంది. ఈ కిందికి వచ్చినాక మాత్రం చల్లగా ఏసీలు ఉన్నట్టే ఉంది మొత్తం. ఇక అంతా మరి ఇక దేవుని మహిమ కాబట్టి ఇంకేంది మరి. ఇది చూడండి మొత్తం సహజమే ఉంటుంది. ఇక్కడ మనుషులు నిర్మించింది ఏమీ ఉండదు. ఇక్కడ లోయ కానీ కొండ కానీ మొత్తం సహజమే ఉంటుంది. ఇక్కడ భక్తులకు ఇంకొక సువర్ణ అవకాశం ఏంటంటే, ఈ లోయ నుంచి ఇంత కష్టపడి మనం ఇక్కడ వచ్చినాక ఇక్కడ శివలింగాన్ని డైరెక్ట్ మనం చేతితో తాకొచ్చు. ఆ సువర్ణ అవకాశం ఇక్కడ ఉంది. చూడండి ఈ లోయలోకి వెళ్ళి ఎట్లా పోవాలి చూడండి. ఇది మరి నీళ్లు ఎక్కువ వచ్చి ఇట్లా సొరికలేక ఏర్పడ్డదా మరి ఏందో కానీ ఇది మొత్తం చూడండి ఎట్లుంది. మొత్తం సహజ సిద్ధంగానే ఏర్పడ్డది. వాటర్ చూడండి ఇట్లా వస్తున్నాయి. పైన మాత్రం ఒక చుక్క నీళ్ళు కనిపించదు మీకు ఏడ. మొత్తం గుట్టలు అడవులు మొత్తం అవే ఉంటాయి. పైన చెట్లే ఉంటాయి. చుక్క నీరు కనిపించదు. కానీ ఈ లోయలకు రాగానే చల్లదనము, అట్లనే ఇక్కడ నీళ్లు ఉంటాయి. ఎంత చల్లగా ఉంటుంది అంటే అంత చల్లగా ఉంటుంది. అందుకే సలేశ్వరం అని రావచ్చు నాకు తెలిసి. మనకి ఇప్పుడు ఈ ముందర కనబడుతున్నది సలేశ్వర జలపాతం. ఇది ఎంతో మీద నుంచి ఎన్నో మీటర్ల మీద నుంచి కిందికి పడుతుంటుంది. ఈ వాటర్ ఎక్కడ పుడుతుందో కూడా తెలియదు. కానీ పైకి వెళ్ళి వాటర్ అయితే వస్తుంటుంది. మన మీద చూస్తే మాత్రం మొత్తం చుట్టూ మన చెట్లు పొదలే అవి గుట్టలే ఉంటాయి. కానీ ఎక్కడికి వెళ్ళి వస్తుందో వాగు అనేది ఏది లేదు. మళ్ళీ కొండలకి వెళ్ళి వస్తాయి. ఆ వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి అంట అవి. సమా పాపా వెళ్ళండి. మంచి కొంచెం సైడ్ ఎవరికాయలు ఇల్లునా మీదనే ఇక్కడేనా?
వర్షాకాలం ఉంటాయి కదా.